వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం వచ్చింది. 2023 పోయి 2024 సంవత్సరం మన జీవితంలో వచ్చింది. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే 2023 పోయి 2024 వచ్చినా పెద్ద తేడా ఏం లేదు, అన్నీ అలానే ఉన్నాయి, ఇంట్లో క్యాలెండర్ తప్ప పెద్దగా ఏమీ మారలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అవే పరిస్థితులు, అవే సిచ్యువేషన్స్, అవే బాధలు, అవే కష్టాలు, అవే కంటిన్యూ అవుతున్నాయి తప్ప కొత్తగా ఏం జరగలేదు. ఏదో న్యూ ఇయర్ అన్నారు కానీ న్యూగా ఏం లేదు, అంత పాతగానే ఉంది, పాత జీవితపు కొనసాగింపుగానే ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఒకటి చెప్పనివ్వండి, మారాల్సింది లేకపోతే కొత్తగా అవ్వాల్సింది పరిస్థితులు కావు, మనం మారాలి, మనుషులు మారాలి, మనసులు మారాలి, మన మన బిహేవియర్ మారాలి. అప్పుడు మనం చూసే ప్రతి పరిస్థితి మార్పు చెందినట్టుగా ఉంటుంది. మనం మారకుండా, మనము చేంజ్ కాకుండా ఏదో 2024 వచ్చింది మొత్తం చేంజ్ అవుతుంది అనుకుంటే కుదరదు. మనం మారాలి. ఫస్ట్ మనం మారితే, మన మైండ్ సెట్ మారితే, మన మనసు మారితే, మన హృదయం మారితే ఎవ్రీథింగ్ ఫ్రెష్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ న్యూగా ఉంటుంది, ఎవ్రీథింగ్ కొత్తగా అనిపిస్తుంది. అప్పుడు ఈ 24వ సంవత్సరం మనకు ఒక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది తప్ప ఏమి మారకుండా ఉంటే అది పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ప్రజల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు 6 గ్యారంటీల పథకాల కోసం. 6 గ్యారంటీలు మీకు ఇవ్వటానికి అర్హులైన వారిని దరఖాస్తుల స్వీకరణ ఇప్పుడు జరుగుతోంది. అది ముమ్మరంగా జరుగుతోంది. చాలామంది 1 కోటి మందికి పైగా దరఖాస్తులు తెలంగాణ రాష్ట్రంలో చేసుకున్నారు. అది పథకాల అర్హతను బట్టి వాళ్ళు చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ఇస్తారు. అయితే ప్రభుత్వాలు గ్యారంటీల పేరు మీద వారు ఇస్తుండొచ్చు, ఇవ్వకపోతుండొచ్చు. ఒకవేళ కొన్ని పథకాలను, కొన్ని గ్యారంటీలను ఫుల్ఫిల్ చేస్తూ ఉండొచ్చు, చేయకపోయి ఉండవచ్చు. మనుషులుగా వాళ్ళు తప్పిపోవచ్చు. ఒకవేళ మనుషులుగా వాళ్ళు కొన్ని మాత్రమే చేయొచ్చు. మనుషులుగా వాళ్ళు కొన్నింటికే పరిమితమై ఉండి ఉండవచ్చు. కానీ నిజమైన గ్యారంటీ ఇచ్చేవారు, నిజమైన గ్యారంటీ తెచ్చేవాడు, నిజమైన గ్యారంటీ కలవారు ఎవరైనా ఉన్నారంటే అతను యేసుప్రభు వారు మాత్రమే. యేసుప్రభు వారు తను నమ్ముకున్న వారికి, లేకపోతే తనను వెంబడించిన వారికి, తనను దేవుడిగా కొలిచే వారికి ఒక గ్యారంటీగా ఉన్నాడు. అది ఈ లోకపు అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు, లేకపోతే రాజకీయ నాయకులు ఇచ్చే గ్యారంటీ కాదు. అది ఇటర్నల్ గ్యారంటీ. ఇప్పుడు ఈ లోకంలో యేసుప్రభు వారు ఇచ్చే గ్యారంటీ నిన్ను నిలవబెడుతుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నిన్ను ఒక స్థితికి తీసుకువెళ్తుంది. ప్రభుత్వాలు ఇచ్చే గ్యారంటీలు నిన్ను ఒక స్థితికి తీసుకువెళ్తాయో లేదో తెలియదు, నీ అవసరతలు తీరుస్తాయో తెలియదు. కొన్నిసార్లు ఇక్కడ నీ అవసరతలు తీర్చవచ్చు, తీర్చకపోవచ్చు. కానీ యేసుప్రభు వారు ఇచ్చే గ్యారంటీ నిన్ను ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్తుంది. అయితే ఆయన గ్యారంటీ పొందుకోవాలంటే, అంటే ప్రభుత్వాలు ఇచ్చే గ్యారంటీలు పొందుకోవాలంటే మనం అప్లికేషన్స్ పెట్టాలి, లేకపోతే దరఖాస్తు నింపి అక్కడ అర్హత కలిగిన వారిగా అక్కడ ఉండాలి మనం. కానీ యేసుప్రభు వారి గ్యారంటీలు పొందుకోవాలంటే నువ్వు ఒకటి చేయి ఉండాలి. చాలామంది అనుకుంటారు కొత్త సంవత్సరం వచ్చింది కదా, కొత్తగా ఏమీ మారలేదు అనుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు 6 గ్యారంటీలు తీసుకుంటుంది, 6 గ్యారంటీలకు అప్లికేషన్స్ తీసుకుంటుంది. ఈరోజు నువ్వు ఈ కొత్త సంవత్సరంలో 2024లో నువ్వు కనుక యేసుప్రభు వారికి ఒక 6 గ్యారంటీలు కనుక చేయగలిగితే ఆయన అల్టిమేట్ గ్యారంటీగా నీకు దేవుడు ఎప్పుడు ఉండి నిన్ను బ్లెస్ చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. పోయిన 2023 సంవత్సరంలో 2023 సంవత్సరంలో ఇప్పుడు 24 సంవత్సరం వచ్చింది, పెద్దగా మార్పు లేదని నువ్వు అనుకుంటూ ఉంటున్నావు. మార్పు లేదు, కానీ మారాల్సింది ఏంటో తెలుసా? మనం మారాలి. ఏం మారాలంటే అవే కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 2023లో అదే కళ్ళు, 2024లో అదే కళ్ళు. కానీ ఆ కళ్ళు చూసే విధానం మారాలి. మన కళ్ళ తీరు మారాలి. అంటే అంతకుముందు చూసిన విధంగా, అంతకుముందు ఉన్న విధంగా 2023లో
నువ్వు కళ్ళతో ఏమి చూసావో, ఏమి చేసావో అది కాకుండా నీ కళ్ళ తీరు మారాలి, నీ కళ్ళ చూపు మారాలి, నీ నేత్రపు దృష్టి మారాలి. మారితే నువ్వు కొత్తగా అయిపోతుంది. దేవుడు దాన్ని బట్టి నీకు ఒక మంచి గ్యారంటీ ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేహమునకు అంటే మన ఎంటైర్ దేహమునకు కన్ను ప్రధానమైనది. కన్ను చెడిందైతే దేహమంతా చెడుతోంది. గతంలో చెడిపోయిన విషయాలను, చెడిపోయిన పద్ధతులను, చెడిపోయిన అంశాలను, చూడకూడని అంశాలు ఈ నేత్రాలతో చూసావేమో. 24 చూడబాకు. అలా చూస్తే దేవుడిచ్చే గ్యారంటీ నువ్వు పొందుకోలేవు. నీ కన్నులు మారాలా, నీ కన్నుల చూసే దృష్టి మారాల, ఆ దృష్టి కోణం మారాలి. అలాగే నీ చెవులు అప్పుడు అలానే ఉన్నాయి, ఇప్పుడు ఇలానే ఉన్నాయి. 2023లో మన చెవులు అలానే ఉన్నాయి, ఇప్పుడు అలా ఉన్నాయి. కానీ నువ్వు వినే దృష్టి మారాలి, వినే పద్ధతులు మారాలి, వినే ఆ యొక్క ఆడియో మారాలి, వినే ఆ మాటలు మారాలి. గతంలో ఏవేమో విని ఉంటాం, ఎక్కడెక్కడ కొన్ని చెవులను నిక్కబొడిచి ఉంచుంటాం. అంటే లోకపు మాటలకు, లోకపు పద్ధతులకు, లోకపు ఆ సరస్వతులకు నీ చెవులను ఇచ్చి ఉంటావు, నీ చెవులను విని ఉంటావు. వాటన్నిటిని విడుదల చెయ్యి, వాటన్నిటిని రిలీజ్ చేయి, వాటన్నిటిని వదులుకో. 2024లో నీ కన్నులు పవిత్రమైనది మాటని వినడానికి ప్రయత్నం చేయదు. ఊకదంపుడుగా, సొల్లుగా, ముసలము ముచ్చట్లు వినటానికి నీ చెవులను ఇవ్వబాకు. ఈసారి ఈ 24లో నీ చెవులను పవిత్రపరుచుకో. దేవుని మాటలను, మంచి మాటలను, ఆశీర్వాదకరమైన మాటలను వినడానికి ప్రయత్నం చేయి. ఆ చెవుల ద్వారా నీకు దేవుడు రెండో గ్యారంటీ ఇచ్చి నిన్ను దేవుడు బలపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నీ చేతులు 2023లో అదే చేతులు, ఇప్పుడు కూడా అవే చేతులు. చేతుల్లో పెద్ద మార్పు లేదు, కానీ నీ చేతల్లో మార్పు ఉండాలి, నీ చేతల్లో మార్పు ఉండాలి. అవే చేతలు ఇక్కడ ఉండకూడదు, అవే చేతలు, కానీ చేతులు చేసే పనులు మారాల, ఈ చేతులు చేసే చేత మారాల. చేత మారినప్పుడు నీ ఎంటైర్ బిహేవియర్ మారుతోంది. అంటావు కదా, వాడి చేతలు బాగలేవు, వాడి యొక్క పద్ధతులు బాగలేవు అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ నీ చేతలు బాగుండాలి. అంతకుముందు చేయలేకపోయిన చేతలు, అంతకుముందు నీ చేతులతో ఏమి చేశావో అవి అన్నిటిని దేవుడికి ఆయాస్కరమైన, దేవుడికి వ్యతిరేకమైన ప్రతి వాటిని నువ్వు తీసివేసి నీ చేతులు పవిత్రపరుచుకొని నీ చేతులను అదొక గ్యారంటీగా దేవుడికి ఇవ్వగలిగితే ఆ గ్యారంటీని దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. అలాగే నీ కాళ్ళు, నీ నడత మారాలి, నీ నడత మారాలి, నీ నడత మారాలి. నీ అవే కాళ్ళు 2023లో అదే కాళ్ళు, గత సంవత్సరంలో అదే కాళ్ళు. కానీ ఇప్పుడు ఈ 24వ సంవత్సరంలో నీ కాళ్ళు ఎక్కడెక్కడికి పోవద్దు. ఎక్కడెక్కడికో తిరిగాయి, గతంలో ఎక్కడెక్కడో తిరిగాయి, ఎక్కడెక్కడో పని చేశాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి, ఉండకూడని స్థానాల్లో వెళ్ళాయి, చేయకూడని పనులు ఈ కాళ్ళు చేశాయి. కానీ 24 సంవత్సరాల్లో దేవుడికి లోబడి, దేవుడి వాక్యానికి లోబడి, దేవుడి యొక్క ఆజ్ఞలకు లోబడి గనక నీ కాళ్ళు ప్రవర్తించగలిగితే గనక నీకు ఇయర్ కొత్తగా ఉంటుంది, ప్రాస్పరస్గా ఉంటుంది. దేవుడు గ్యారంటీగా నిన్ను దీవించే అవకాశం ఉంటుంది. అలాగే నీ శరీరం 2023లో సేమ్ ఫ్లెష్, ఇప్పుడు కూడా అదే ఫ్లెష్, పెద్దగా మార్పు ఏం లేదు. నేను చెప్పాను కదా, ఏ మార్పు ఉండదు, కానీ మార్పు మనలో నుంచి వస్తుంది. అదే శరీరం, కానీ గతంలో నువ్వు శరీర ద్వారా చేసిన క్రియలు ఈ సంవత్సరం చేయొద్దు. నీ క్రియలు మారాలి, నీ శరీరపు క్రియలు మారాలి, నీ శరీరపు అలవాట్లు మారాలి. నీ శరీరం గతంలో ఎక్కడెక్కడికో ఏదేదో కోరుకొని ఉంటుంది, ఏదేదో సాంగత్యాన్ని, ఏదేదో పాప సాంగత్యాన్ని, ఏదేదో లోకపు పద్ధతులను శరీరము వాంఛించి ఉంటుంది. కానీ 24వ సంవత్సరంలో నీ శరీరం దైవ సంబంధమైన వాటిని వాంఛించి ఈ శరీరపు కోరికలను అణుచుకొని దేవుడికి లోబడి జీవిస్తే కనుక దేవుడు ఖచ్చితంగా గ్యారంటీ కార్డుతో నిన్ను దేవుడు దీవిస్తాడు. అలాగే నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి, నీ యొక్క ఆలోచనలు మారాలి, నీ తలంపులు మారాలి. ఎందుకంటే గతంలో ఉన్న తలంపులు 23లో ఉన్న హృదయము, 23లో ఉన్న తలంపులో, 23లో ఉన్న ఆలోచనలతోటే నువ్వు అలానే ఉంటే 24వ సంవత్సరం నీకు ఏమాత్రం ఆశీర్వాదకరంగా ఉండదు, ఏమాత్రం బెనిఫిట్గా ఉండదు. ఇది మళ్ళీ ఒక సంవత్సరం గడిచిపోయినట్టుగానే ఉంటుంది తప్ప ఏముండదు. నీ హృదయ తలంపులు మారాలి, నీ హృదయ ఆలోచనలు మారాలి. ఖచ్చితంగా నీ హృదయ ఆలోచనలు మారి తీరితేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ సంవత్సరం నీ హృదయ తలంపులు మారాలి, నీ క్రియలు మారాలి, నీ చేతలు మారాలి, నీ నడత మారాలి, నువ్వు వినే
ఆ తీరు మారాలి, నువ్వు చూసే ఆ పద్ధతి మారాలి, నువ్వు చేసే ప్రతి క్రియలు మారాలి. ఈ గ్యారంటీ కనుక నువ్వు దేవుడికి ఇవ్వగలిగితే, ఇది కనుక నువ్వు అప్లికేషన్ దేవుని ముందు కనుక పెట్టగలిగితే, ఆయన అల్టిమేట్గా ఆ గ్యారంటీలన్నింటినీ దీవించి నీకు అర్హమైన వ్యక్తిగా ఆయన యొక్క పరలోకపు పథకాలు నీకు ఇచ్చి నిన్ను గొప్ప చేస్తాడు. అటువంటి ఆశీర్వాదం నువ్వు, నేను, మనందరం పొందుకోవాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. God bless you. Thanks for watching.